వెలికి పెడుతుంటే పిల్లలు చాలా స్మార్ట్. నేను ఫస్ట్ ఇస్తే నేను చేస్తా అంటే హూ ఇస్ ప్రొవైడర్? నేను నీకు ప్రొవైడర్ని. అంటే నీకు నేను ఇస్తున్నాను కనుక నాకు నువ్వు పని చేస్తే నీకు ఇస్తా. అంటే పని చేస్తేనే శాలరీ వస్తుంది, పని చేస్తేనే ఫలితం వస్తుంది. నీకు ఫలితం కావాలంటే నువ్వు పని చేయాలి. కండిషన్స్ క్లియర్. నువ్వు ఇవ్వనడం లేదు కానీ ఇస్తానంటున్నావు. ఎప్పుడు ఇస్తానంటున్నావు అంటే ఇఫ్ యూ డూ ద ప్రొడక్టివ్ వర్క్ అనేది చాలా స్పష్టంగా కన్సిస్టెంట్గా కామ్గా చెప్పాలి. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నో చెప్పిన తర్వాత చాలా వరకు ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, డిస్కస్ చేస్తుంటారు. డిస్కస్ చేయడం పిల్లల్ని చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడుతుంటారు. అప్పుడే వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. కనుకొని టెంపర్ ట్యాంట్రమ్స్ వస్తుంటాయి. అంటే థ్రోయింగ్ ఆబ్జెక్ట్స్, ఎల్లింగ్ అట్ ద అడల్ట్స్ అండ్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ద థింగ్స్ అనేది జరుగుతుంటాయి. ఇలాగా జరగడానికి కారణం ఎవరు? అక్కడ జరిగే విషయం ఏంటంటే నువ్వు చెప్పారు, ఏం చెప్పారు? నో చెప్పారు, క్లియర్గా చెప్పారు. అది కామ్గా ఉండాలి. కామ్నెస్ ఈజ్ ఎ నేచర్. ఇక్కడ ఏంటంటే నేచర్ ఎక్కడ వస్తుందంటే యూ కామ్. మీతో 2 మాటలు మాట్లాడినానండి, మాట్లాడిన నేను కామ్గా ఐ షుడ్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్. నేను ఎక్కువ మాట్లాడితే తల్లిదండ్రులకి చాలా కోపం వస్తుంది కానీ ఓపికతో కూడిన కామ్నెస్ అనేది చాలా ఉత్తమం.